భీమవరం పట్టణ అభివృద్ధిలో మరో ముఖ్యమైన ఘట్టానికి శనివారం శ్రీకారం చుట్టారు. సుమారు 4.85 కోట్ల వ్యయంతో భీమవరం నర్సయ్య అగ్రహారం నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్మించిన అత్యాధునిక సీసీ రహదారితో పాటు రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ లైటింగ్ ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం నర్సయ్య అగ్రహారం జంక్షన్ లో ఏర్పాటు చేసిన విప్లవ్ జ్యోతి అల్లూరి సీతారామరాజు నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సయ్య అగ్రహారం ఆర్టీసీ డిపో మార్గంలో నిర్మించిన నూతన సీసీ రహదారి స్థానిక ప్రజలకు, వ్యాపారులకు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీర్ఘకాలికంగా మన్నికైన ఈ రహదారి వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయని తెలిపారు. రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ లైటింగ్ తో రాత్రి వేళల్లో వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పట్టణ సుందరీకరణకు ఈ ప్రాజెక్టు విశేషంగా ఉపయోగపడుతుందని చెప్పారు. భీమవరం పట్టణాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య వ్యవస్థ, డ్రైనేజీ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. విప్లవ్ జ్యోతి అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని, యువత ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. సీసీ రోడ్డును భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణతో ఆశీర్వచనం అందించారు. స్థానిక మహిళలు పుష్పవర్షం కురిపిస్తూ సాంప్రదాయబద్దంగా ఆహ్వానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కాంస విగ్రహదాత గాదిరాజు సుబ్బరాజు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఆనంద గ్రూప్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, ప్రముఖ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, నర్సయ్య అగ్రహారం అల్లూరి సీతారామరాజు సేవా సమితి సభ్యులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, వేలాది మంది ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
సీతారామరాజు కేవలం 26 సంవత్సరాల వయసు కాలంలోనే ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన ఒక 129వ జయంతి సందర్భంగా ఈవేళ ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి విగ్రహం స్థానే నూతనంగా మరి కొత్త కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గురించి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయన యొక్క పోరాట పటిమ గురించి తెలిసినటువంటి సందర్భం గతంలో లేదు. అల్లూరి సీతారామరాజు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే మిగిలిపోయారు. అయితే అల్లూరి సీతారామరాజు వాస్తవానికి ఈ దేశంలో చాలామంది స్వాతంత్ర సమరయోధుల కన్నా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆనాడు పాలకులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి స్వాతంత్ర సమరయోధులకి ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వకుండా, చాలా మందికి స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క కృషి చాలా తక్కువ ఉన్నా కానీ వారిని పెద్దదిగా చేసి చూపెట్టి చరిత్రలో పుస్తకాల్లో రాయడం జరిగింది. చాలా వాస్తవాల్ని వక్రీకరించడం జరిగింది. చరిత్ర పుస్తకాల్లో చాలా వాస్తవాల్ని ప్రజలకి తెలియకుండా చేశారు ఆనాటి పాలకులు అనేటువంటి విషయం వాస్తవం అనేటువంటి సంగతి సందర్భంగా చెప్తాం. అయితే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దేశంలో ఈ విధంగా తగినటువంటి గుర్తింపు లేకుండా మరుగుని పడిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలియాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు చేసినటువంటి త్యాగాలు కృషి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మారుమూల గ్రామాలకు కూడా తెలియాలనేటువంటి ఆలోచనతో ఆజాదీ కా అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని కేంద్ర మంత్రిగా సాంస్కృతిక శాఖ మంత్రిగా మిత్రులు కిషన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించడం జరిగింది అనే మాట వాస్తవం. ఆనాడు 125వ జయంతి 2022వ సంవత్సరం జూలై 4ని మన భీమవరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఇది. స్వాతంత్ర సమరయోధులు గడ్డ భీమవరం ప్రాంతం రెండో బార్డర్గా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతమైనటువంటి భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అల్లూరి సీతారామరాజు గారి యొక్క చరిత్ర దేశంలోనే కాదు విదేశాల్లో బీబీసీలో సైతం లండన్లో సైతం వార్తల్లో చూపెట్టినటువంటి సంగతి మనందరికీ కూడా గర్వకారణం. ఈ రోడ్డు ఈ విధంగా వేయాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అంజబాబు గారితో మాట్లాడినప్పుడు కానివ్వండి వర్మ గారు అభివృద్ధి కార్యక్రమానికి అడ్డే లేదు అన్నప్పుడు మాత్రమే అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ కలెక్టర్ గారు వచ్చారు కొత్తగా, ఎందుకు ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని నేను రమ్మన్నా విజిట్ చేయడానికి. ఆవిడకి అవగాహన లేదు ఆ రోజుల్లో ఈ రోడ్డు యొక్క ప్రాముఖ్యత. నేను తీసుకువచ్చా. ఒక పక్కన నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆ టైంలో కలెక్టర్ గారిని స్వయంగా తీసుకొచ్చి ఏ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడ చెప్తే ఆవిడ ఇదంతా చూసి ఈ రోడ్డు కావాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. వీళ్ళ అధికారుల సహకారం కారణంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ సెక్రటరీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ శాసనసభ్యులు ముఖ్యంగా వీరి సహకారంతో మాత్రమే ఈ రోడ్డు పూర్తి చేసినటువంటి సందర్భం. ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారు ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అని, ఆల్రెడీ భీమవరం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 90% పని పూర్తయింది. ఏదైతే రైల్వే జోన్ విడిపోయినటువంటి కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అది విశాఖపట్నానికి వచ్చింది కాబట్టి సౌత్ కోస్ట్ రైల్వేస్లో అది పెండింగ్ ఉన్నది 90% పూర్తయింది. అదేవిధంగా కోడవెల్లి రైల్వే గేట్కి సంబంధించి ఫ్లైఓవర్ పనులు కూడా 90% పూర్తయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఈ త్రీ టౌన్కి చక్కటి కనెక్టివిటీ కావాలి. ఈ ఫ్లైఓవర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం. రాబోయేటువంటి 2 నెలల కాలంలో విశాఖపట్నంలో ఇంకా సిబ్బంది నియామకం జరగలే. వారు జరిగిన వెంటనే ఆ ఫైల్ ముందుకెళ్తుంది. ఈ ప్రాంతంలో 2 ఫ్లైఓవర్స్ అవుతున్నాయో, ఒకటి బైపాస్లో, ఇంకోటి కోడవెల్లి రైల్వే గేట్కి, భీమవరం 3 టౌన్కి ఒక అద్భుతమైనటువంటి కనెక్టివిటీ రాబోయేటువంటి రోజుల్లో రాబోతాం. నేను శాసనసభ్యులు మాట్లాడుకున్నాం. కలెక్టరేట్ ఏ ప్రాంతంలో ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కానీ మాకు పత్రికల్లో మాట్లాడడం అలవాటు లేదు. ఎమ్మెల్యే గారు నేను అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్ మార్కెటింగ్ కమిటీలోకి తేవాలా. ఇదే విషయాన్ని మేము ఇద్దరం కలిసి పితాని సత్యనారాయణ గారి సమక్షంలో ఒకరోజు ముఖ్యమంత్రి గారిని కలిస్తే పితాని సత్యనారాయణ గారు కూడా ఏఎంసీలోనే కలెక్టర్ ఉండాలని ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా కలెక్టరేట్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు భీమవరం పట్టణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం.
4,85,00,000 రూపాయలతోటి సెంట్రల్ లైటింగ్ తోటి 4 లైన్స్ రోడ్డు ఏర్పాటు చేశాం. వర్మ గారు మంత్రి అయిన వెంటనే మా నరసాగ్రానికి డబల్ రోడ్డు చేయాలని చెప్పి నాతో మాట్లాడటం, దీన్ని వెంటనే శాంక్షన్ చేయటం జరిగింది. ఈ రోడ్డు ఇప్పుడు చూస్తుంటే అత్యంత అద్భుతంగా ఉంది. దీనికి మరో అందం ఏమిటంటే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టడం, బైపాస్ వచ్చిన తర్వాత, రైల్వే గేటు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రాగల రోజుల్లో ఈ గేటుకి ఫ్లైఓవర్ కూడా వర్మ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తానని, దానికి వర్మ గారి సహకారం తీసుకుంటానని, మన ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి, భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని, ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం పెట్టిన యువతకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈనాడు అంజిబాబు గారిని అభినందిస్తున్నా. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అంజిబాబు గారు ఒప్పుకోక కలెక్టరేట్ రావట్లేదు. ఇక్కడ మనకి ఒక స్థిరమైన కలెక్టరేట్ ఉండాలని ఇద్దరు మాట్లాడుకుని ఎక్కడ ఏమైనా సరే ఇక్కడే పెట్టాలి. శ్రీనివాస వర్మ గారు, మీరు, మనందరు జిల్లాలో ఉండే శాసనసభ్యులందరూ కూడా కలిసి మార్కెట్ యార్డ్లో కలెక్టరేట్ నిర్మాణం కావాలనేది వారు ఈరోజు దాన్ని నరసయ్య అగ్రహారం డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇవాళ సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితోటి, ఒక భావాలతోటి కలెక్టరేట్ నిర్మాణానికి ఎస్ ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అందుకు అభినందిస్తూ ఉన్నాను. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. చాలా చక్కగా తయారు చేశారు. దానికి పుస్తకాలకు ఈ కమిటీ వారి యొక్క ఉద్దేశం, తర్వాత సహకరించినటువంటి అజ్జిబాబు గారు, వర్మ గారు, మీకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఇదే కార్యక్రమం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఒక గౌరవంగా భద్రత ఉంటారు. ప్రత్యేకంగా 129 సంవత్సరం జన్మదినోత్సవం అల్లూరి సీతారామరాజు గారికి, ఆ మహానుభావుడు ఈ ప్రాంతంలోనే మామూలు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే ప్రతినిధిగా పుట్టి అక్కడ నంద్యంలోకి వెళ్ళి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చి గొప్ప ఆ చైతన్యం ఎంతవరకు అంటే బ్రిటిష్ వాళ్ళని కూడా జగగొట్టి అదరగొట్టి ఈ యొక్క ఐదు ప్రాంతంలో ఉన్న మనుషులు కూడా చైతన్యం చేసిన మహానుభావులు. ఈనాడు కమిటీ వారు అటువంటి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి పెట్టడం గతంలో ఉండేదంతా మన దేశాలు చక్కని విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం మనకి ఆదర్శంగా ఉన్నారు. విగ్రహ ప్రదర్శన కాదు, విగ్రహ ప్రదర్శనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచరణ కూడా మనం చేయగలిగినప్పుడే దానికి ఒక విలువ. కాబట్టి ప్రత్యేకంగా రాజుగా పెట్టి ప్రజలకి సాయం చేసిన మనిషిగా బట్టి అది ముఖ్యంగా మనకు అర్థం చేసింది ఏంటంటే రాజు అనేటువంటి వాడు సేవ చేసినప్పుడే దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజలే కాదు, నరసాపురం పార్లమెంట్ ప్రజలే కాదు, ఈ రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఇది శుభదినం, శుభసూచకం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మతమాతను భాషసంతుల నుంచి వృద్ధి చేసేందుకు తన ప్రాణాన్ని పునఃప్రాయంగా చెందించిన మన్యవీరుడు విప్లవ జ్యోతి మన అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు ఒక కులాలకు, ఒక మతాలకు, ఒక ప్రాంతాలకు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, దేశానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆయన మరణం దేశం కోసం, ధర్మం కోసం, ఆర్థికులైన అనార్థికులైన గిరిజనుల కోసం మరణించడం జరిగింది. మరి ఈ రోజు కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా జాతికి, దేశానికి ప్రాణాలు అర్పించిన మహనీయుల్ని ఏదో ఒక వర్గానికో, కులానికో, మతానికో, ప్రాంతానికో కట్టవేయడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా, అన్ని పార్టీల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడానికి ప్రధాన కారకుడు సోదర సమానులు, కేంద్ర మంత్రివర్యులు, బీజేపీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున దీన్ని ఇంత అద్భుతంగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. ఇలా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా
అభినందనలు తెలుపుతున్నాను. నరసాగరం అంటే భీమవరంలో 40 సంవత్సరాల కిందట ఏ గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ఉండే ఏరియా అంటే భీమవరం టౌన్ లో నరసాగరం పేరు చెప్పుకున్నారు. అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఇతరుల గొడవలోకి వెళ్ళకుండా ఎంతో ఇప్పుడంటే ఏఎస్ఆర్ నగర్ వచ్చింది కానీ ఆ రోజుల్లో ఏఎస్ఆర్ నగర్ అనేది కూడా లేదు. అటువంటి టైంలో కూడా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ప్రజలందరూ ఉండి చేసేవారు. అందులో మీరు కూడా ఒక భాగం. జన్మభూమి కూడా సీతారామరాజు 129 సంవత్సరం సందర్భంలో నరసాయ గ్రామంలో సుమారు 12 ఎకరాల పైన ఉన్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ రోడ్డు గురించి ఇప్పుడు చెప్పారు సుబ్బారావు గారు కూడా. నాకు ఈ రోడ్డుకి అంటే మా రైతులు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. ప్రతిరోజు ఆల్మోస్ట్ నేను చాలా సంవత్సరాలు ఈ రోడ్డు మీద ప్రయాణం చేశాను. ముఖ్యంగా 55 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఈ రోడ్డు చాలా బాగుంటే గుప్తరాజు మన ఫ్యామిలీస్ అందరూ ఉండేవాళ్ళు ఎక్కువ. శ్రీరామరాజు గారిని రైస్ ఇలా మొదలైన ఆయన కూడా ఈ హౌస్ల దగ్గరే వస్తుంది. అనేక కార్యక్రమాలు నిర్మించినటువంటి హనుమ గారికి అంటే ఈ కార్యక్రమం చేసిన ఒక స్పెషల్ ఐటమ్ అద్భుతమైన కార్యక్రమం చేయలేని అల్లూరి సీతారామరాజు గారు ఇందాక కనకరాజు గారు చెప్పినట్టు 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అల్లూరి సీతారామరాజు సంఘం పెట్టి ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ 35-40 సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళం మేము. ఈ రోజు ఇటువంటి ఇంత ఆహ్లాదమైన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు కేంద్ర మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు మన అంజిబాబు గారు. వాళ్ళిద్దరూ ఇటువంటి ఎంత అందమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంకొక కోరిక, ఇటువైపు నుంచి బైపాస్ కూడా వరం గారు చేయాలి. సమయం ఇది సందర్భం అయినా కాకపోయినా సరే మన నాయకులు అడగాలి కాబట్టి ఆ రోడ్డు కూడా బైపాస్ ఇటువైపు కూడా చిన్న బైపాస్ అన్నా చేయాలని చెప్పి ప్రియతమ నేత మన అందరం ముద్దు బిడ్డ మన బీజేపీ వర్మ గారు మంత్రి గారు అయిన వెంటనే ఆయనకి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే ఆయన ఆప్తుడిని కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి వచ్చిన వెంటనే అందరూ కూడా నా దగ్గర వచ్చి అయ్యబాబు వర్మ గారు మినిస్టర్ గారు అయిపోయారు కదా, ఈ నరసాగరం ఉంటారా ఉండరా అనే డౌట్ అందరూ చాలా మంది మన అందరం పేద మధ్య తరగతిలో అందరం ఇక్కడ ఉన్నాం, ఆయన ఇక్కడ ఉంటారా లేదా, అందరూ పెద్దవాళ్ళు అక్కడికి వచ్చేయమంటున్నారంట. ఏమిటి అన్నారు. అందరూ చనువు కాబట్టి నన్ను అడిగారు. అందరితో ఆయన ఒకటే మాట అన్నారు, నాకు ఇక్కడ పేద మధ్య తరగతి అందరి మధ్యలోనే ఉండటం నాకు ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను, నాకు పార్టీలకు అతీతంగా కాదు, అందరి మధ్యలో ఇక్కడే ఉంటానని ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా నేను నలుగురికి చెప్పడం జరిగింది.